సిక్కోలు గగనాన అద్భుత దృశ్యకావ్యం. కోడి రామ్మూర్తి స్టేడియంపై డ్రోన్ల విన్యాసం, ఆధ్యాత్మిక సంస్కృతి మేళవింపుతో కనువిందు, తిలకించి మురిసిపోయిన జనం. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం రాత్రి ఆకాశంలో ఓ అద్భుత దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. రథసప్తమి వేడుకల సందర్భంగా నిర్వహించిన డ్రోన్ షో నగరవాసులను మంత్రముగ్ధులను చేసింది. వందలాది డ్రోన్లు ఒక క్రమ పద్ధతిలో ఆకాశంలోకి ఎగిరి రంగురంగుల వెలుగులతో జిల్లా విశిష్టతను చాటి చెప్పేలా చేసిన ప్రదర్శన కన్నుల పండువగా సాగింది. అపురూప ఆకృతులు ప్రదర్శన ప్రారంభంలోనే ఆకాశంలో సిక్కోలు రథసప్తమోత్సవాలు 2026 అనే అక్షరాలు మెరిసిపోగా భక్తులు జయ జయ ధ్వానాలు చేశారు. ఆ వెంటనే భానుడి రథం సూర్యభగవానుడి దివ్యరూపం వెలిగింది. అష్టలక్ష్మీ స్వరూపంగా లక్ష్మీదేవి ఆకారం ఆకాశంలో ప్రత్యక్షమవ్వడం భక్తి పారవస్యాన్ని నింపింది. జిల్లా గుర్తింపులకు అద్దం పడుతూ శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అంశాలను డ్రోన్ల ద్వారా ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 75 years ఆఫ్ శ్రీకాకుళం అనే ఆంగ్ల అక్షరాలతో డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి. అలాగే ఆంగ్ల అక్షరాల్లో పలాసా క్యాజు అని రాసి ఉన్న అక్షరం అందరినీ ఆకట్టుకుంది. గాంధీజీ మెచ్చిన పొందూరు ఖాదీకి చిహ్నంగా రాట్నం ఆకారం ఆకాశంలో స్పష్టంగా పొందూరు ఖాదీ అంటూ కనిపించింది. ఆంధ్రప్రదేశ్, ఇండియా మ్యాప్లు డ్రోన్ల సహాయంతో ఆకాశంలో అద్భుతంగా ఆవిష్కరించారు.